హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తేజు ఫెల్లో వ్లాగ్స్. ఈరోజు మనము ఎమ్మి చికెన్ బిర్యానీని ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ నేను 1/2 కిలో చికెన్ పీసెస్ని తీసుకున్నాను, స్కిన్లెస్. మీరు కావాలి అనుకుంటే 500 గ్రామ్స్ లెగ్ పీసెస్ కూడా తీసుకోవచ్చండి. ఇందుకు సరిపడా క్వాంటిటీస్లో నేను 2 టేబుల్ స్పూన్ల కారము, ఒక పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు అండ్ 1 టేబుల్ స్పూను బిర్యానీ పౌడరు తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత వీటితో పాటు నేను కొద్దిగా ఉప్పు సరిపడా తీసుకున్నాను. ఇక్కడ నేను 2 మిర్చీలని ఇట్లా 2 స్లైసెస్గా తీసుకున్నాను. అందులో కొద్దిగా జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఒక యాలకు, ఒక లవంగం తీసుకున్నాను. వీటితో పాటు ఇక్కడ నేను 1/2 కిలో దానికి ఒక 200 గ్రామ్స్ పెరుగు తీసుకున్నానండి. అంటే ఒక చిన్న ప్యాకెట్ 10 రూపీస్ ప్యాకెట్ పెరుగు సరిపోతుంది. వీటితో పాటు ఒక లెమన్ కూడా తీసుకోవాలి, జ్యూస్ని. సరిపడా క్వాంటిటీలో అన్నిటిని తీసుకున్న తర్వాత మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేతితో బాగా కలుపుకోవాలండి. మనకి పీసెస్కి ఇలా ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా దట్టించేలా కలుపుకోవాలి. ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము 1 టేబుల్ స్పూన్ గీని అండ్ 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తీసుకోవాలండి. వాటిని కూడా తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మనము ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అలా పెట్టుకోవడం వల్ల మనకు ఇప్పుడు కలిపి పెట్టుకున్న స్పైసెస్ అనేవి బాగా పీసెస్కి అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా మనకి దమ్ చేసేటప్పుడు కూడా పీసెస్ స్మూత్గా వచ్చేస్తాయండి. ఇక్కడ చూడండి, నేను 1/2 కిలో చికెన్కి 1/2 కిలో బాస్మతి రైస్ అనేది తీసుకున్నాను. ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ముందుగా ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ తీసుకొని బిర్యానీ స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ మార్కెట్లో దొరుకుతాయి. ఇలా తీసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది స్టిక్కీగా కాకుండా పొడి పొడిగా అవుతుందండి. చూడండి, ఇలా ఆయిల్ అనేది బాగా బాయిల్ అయ్యే తర్వాత మనము నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా మధ్య మధ్యలో మనము రైస్ని బాగా కలుపుకుంటూ స్టిక్కీగా అవ్వకుండా పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలండి. మనము ఈ బాస్మతి బియ్యం అనేది ఒక 80% కుక్ అయితే సరిపోతుందండి. రిమైనింగ్ 20% అనేది మనము దమ్ చేసేటప్పుడు కుక్ అవుతుంది. ఇలా మనము మధ్య మధ్యలో చెక్ చేసుకున్న తర్వాత ఇలా మనం ఒక క్లాత్ని కానీ, లేదంటే మూత పెట్టేసుకొని కానీ, లేదంటే ఇలా వడపోసేది కానీ, ఏదైనా కానీ మీ దగ్గర అవైలబుల్గా ఉండేది యూస్ చేసుకొని వాటర్ లేకుండా మొత్తం వాటర్ని రిమూవ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మనము రైస్ని పక్కన పెట్టుకున్న తర్వాత మనము చికెన్ పీసెస్ని ఫ్రిడ్జ్లో నుంచి రిమూవ్ చేసేయాలండి. ఇలా చూడండి ఎలా బాగా స్పైసెస్ అనేవి పీసెస్కి అబ్జర్వ్ చేసుకున్నాయో. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ఒక పెద్ద బోగాన తీసుకున్నానండి. మీకు సరిపడా క్వాంటిటీలో బోగాన అనే సైజుని అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత సరిపడా కొద్దిగా నెయ్యి అండ్ ఆయిల్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఆయిల్, నెయ్యి తీసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అని మాత్రమే తీసుకున్నాను నెయ్యిని. ఇలా పీసెస్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలండి బాగా. ఇలా మనము ముందుగా దీన్ని కుక్ చేయాల్సిన అవసరం లేదండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి ఇవి త్వరగా కుక్ అయిపోతాయి. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ని తీసుకున్నానండి. మీరు ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే డీప్ ఫ్రై సరిపోతుందండి. ఇలా తీసుకున్న తర్వాత ఒక లేయర్గా రైస్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఫస్ట్ అనేది. ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ ఈ ప్రాసెస్లో మీరు దమ్ బిర్యానీ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇలా ఒక లేయర్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ను కూడా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత రిమైనింగ్ రైస్ని కూడా మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. పీసెస్ అనేవి అడుగున, రైస్ అనేది టాప్లో ఉండేలా చూసుకోవాలండి. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర అండ్ ఫుడ్ కలర్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదండి. నేను ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా తీసుకున్నాను. ఇలా అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 2 to 3 టిష్యూ పేపర్స్తో ఇలా చుట్టూ కవర్ చేసుకొని ఒక మందమాటి క్లాత్ని తీసుకొని మూత పెట్టేసుకున్నానండి. ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తీసుకున్న తర్వాత దీనిపైన ఏదైనా బరువైన వస్తువు కానీ, లేదంటే ఇలా వాటర్తో ఒక పెద్ద బౌల్ కానీ తీసుకొని పెట్టుకుంటే అంటే చుట్టూ ఎలాంటి ఎయిర్ అనేది బయటికి రాకుండా కవర్ చేసుకోవాలి. ఇక్కడ నేను గోధుమ పిండితో చుట్టూ అనేది కవర్ చేసుకోలేదండి, ఇలా చేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి,
చాలా బాగుంటుంది. మనకు గోధుమ పిండితో కవర్ చేసే దమ్ ఎలా టేస్టీగా ఉంటుందో ఇది కూడా అంతే టేస్టీగా ఉంటుంది. పీసెస్ అనేది చాలా మెత్తగా ఉడికిపోతాయండి. మనకు ఇది ఒక 30 మినిట్స్ టు 40 మినిట్స్లో కుక్ అయిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.